తెలంగాణ భాషా సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ కల్చర్ ఫౌండేషన్ ఒక మంచి తెలంగాణ సమాజ్కి మెసేజ్ వెళ్ళే విధంగా ఈ కార్యక్రమం చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా దీనికి అన్ని విధాల కర్త కర్మ క్రియ పురుషోత్తమం చూస్తే నిజంగా చాలా సంతోషం. ఆయన మా వాస్తవుడు కావడం ఇంకా కూడా మా అదృష్టంగా భావిస్తూ సభాధ్యక్షులు శ్యాంప్రసాద్ అన్న గారు, అదేవిధంగా పెద్దలు, నేను ఇప్పుడే తెలుసుకున్న అన్నతోటి ఇన్నిసార్లు మాట్లాడినా కానీ మా ప్రాంతం అని తెలియదు. మా శ్యాంప్రసాద్ అన్న, మన ఏది ఇటుకాల పురుషోత్తమ అన్న గారు, చాలా సంతోషం అన్న. మీ అందరిని ఇంకా ఆదర్శంగా తీసుకొని మన ప్రాంతానికి మంచి పేరు తేవడానికి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పనిచేస్తా అని చెప్పి ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, అన్నిటికీ తోడై ఈ కళలకు కానీ ఏదైనా నేను మీటింగ్ పెడితే అన్న అనగానే నేనున్నా అని చెప్పి మా మామిడాల హరికృష్ణన్న అన్ని విధాలా సహకరిస్తూ ప్రతి ప్రోగ్రాంలో ఆయన పాత్ర ఉంటుంది. నిజంగా ఆయన కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం అంటే ఏదో 2 నిమిషాలు అట్లా వచ్చిపోవచ్చు అనుకున్నా కానీ ఇవాళ నేను అదృష్టంగా భావిస్తా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసి ఉవ్వెత్తన ఉద్యమం రావడానికి నిజంగా వాళ్ళ పాత్ర ఎంతో. ఇలాంటి సమావేశాల ద్వారా, ఇలాంటి సత్కారాల ద్వారా మహనీయులను మళ్ళొక్కసారి గుర్తు చేయడం కోసం ఆ మహనీయుల పేరు మీద ఇలా అవార్డు ప్రదానం చేయడం, అది కూడా నా అదృష్టంగా నా చేతి మీద పెద్దలకు ఇవ్వడం నేను అదృష్టంగా భావిస్తూ, దీంట్లో పాల్గొన్నటువంటి పెద్దలు మా సోదరిమణి బాలలక్ష్మి గారు, పెద్దలు పొన్నం రవిచంద్ర గారు, దరువు అంజన్న గారు, ప్రతాప్ రెడ్డి గారు, నిజంగా చాలా అదృష్టం. మీలాంటి వాళ్లకు నా చేతుల మీద, చిన్నోని చేతుల మీద చేయడం నాకు ఇంకా కూడా బాధ్యత ఇచ్చినట్టుగా ఫీల్ అవుతూ, ఆనాటి ఉద్యమకారుల వల్లే ఇవాళ తెలంగాణ వచ్చింది. ఆ తెలంగాణలో మీరు అన్ని విధాల త్యాగం చేసి మీ పోరాట పటిమే ఇవాళ మాలాంటి యువకులు కూడా అసెంబ్లీకి రావడానికి మీరే ఇంప్రెషన్గా తీసుకొని మేము ముందుకు పోతాం. నిజంగా కూడా అలాంటి మహనీయులను గుర్తు చేసుకోవడం ఇలా తెలంగాణలో ప్రతి పౌరుని బాధ్యత. కానీ ఇప్పుడే పెద్దలు చాలా విషయాలు చెప్పారు. గత తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి ఈ తెలంగాణ రావడానికి ముఖ్య భూమిక పోషించిన వాళ్ళను 10 ఏళ్ళుగా విస్మరించినటువంటి గత ప్రభుత్వాలను తెలంగాణ ప్రజలు మార్పు కోరుకొని ఇవాళ ప్రజాపాలన వచ్చిన తర్వాత నిజంగా కవులకు, కళాకారులకు ఒక గుర్తింపు ఇచ్చే విధంగా ఈ ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన మీరేదైతే కోరుకున్న తెలంగాణ, మీరే తెలంగాణ రావాలనుకున్నారో ఆ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు అన్ని విధాలా ఉపయోగపడాలి. మనం కోరి తెచ్చుకున్న తెలంగాణ మనకి ఈ రకంగా పరిపాలన ఉండాలని చెప్పి ఇలా మీ ద్వారా ప్రజాపాలన నడుస్తుందంటే అందులో ముఖ్య భూమిక మీరందరిది. మీ చలువ వల్లనే ఇవాళ మాలాంటి వాళ్ళం కూడా ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చి మా నియోజకవర్గాలకు మేము సేవలు అందిస్తున్నామంటే అందరిది మీ కృషి ఫలితంగా చెప్పవచ్చు. కానీ ఆ మహానుభావులను ఎప్పుడు కూడా ఇలాంటి అవార్డుల ద్వారా కానీ, ఇలాంటి సత్కారాల ద్వారా వాళ్ళు చేసినటువంటి సేవలు కానీ, వాళ్ళు చేసినటువంటి స్ఫూర్తి కానీ మనం భావితరాలకు ముందుకు తీసుకుపోవాలంటే ఇవాళ పురుషోత్తమన్న నిజంగా ఈ అవార్డులు ప్రదానం చేయడం చాలా సంతోషం. ప్రతి సంవత్సరం ప్రభుత్వం మీకు ఇచ్చి అన్ని విధాలా మీకు సహాయ సహకారాలు ఉంటాయి. ఈ ఉద్యమకారులను మనం గుర్తించినప్పుడే ఈ తెచ్చుకున్న తెలంగాణకు అర్థంగా ఉంటుందని చెప్పి నేను కూడా బలంగా నమ్ముతున్నా. అదేవిధంగా నిజంగా మా ఆలేరుకు ఒక చరిత్ర ఉన్నట్టుగా మా భువనగిరి ఎస్ఎల్ఎస్ కాలేజీ కూడా ఒక చరిత్ర ఉంది. పెద్దలందరూ కూడా అక్కడి నుంచే, వాళ్ళ తర్వాత నేను కూడా అదే కాలేజీలో చదివిన వ్యక్తిగా అక్కడి నుంచి రావడం నిజంగా అదృష్టంగా, ఈ ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు పోతున్నా. ఎప్పుడు కూడా మా దయాకరణ నేను ఆదర్శంగా తీసుకుంటా. నిజంగా ఆయన ఫైర్ బ్రాండ్ అంటే ఫ్రైడ్ బ్రాండ్, కానీ ఎక్కడ తగ్గాలని తెలిసిన వ్యక్తి, ఎక్కడ ఫైర్ కావాల్సిన ఆ వ్యక్తి నాకెప్పుడు కూడా, ఇప్పుడు కాదు గత 10 ఏళ్ళ నుంచి కూడా తమ్మి నువ్వు తప్పకుండా రాజకీయాల ముందుకు వస్తావని చెప్పి నాకు వెన్నుదండగా ఆదర్శంగా నిలిచినటువంటి పెద్దన్న. ఆయనకు ఫైర్ ఉంది, ఓపిక ఉంది. నిజంగా జయశంకర్ గారు అవార్డు వచ్చిందంటేనే నేను అర్థం చేసుకున్నా. అన్నలో జయశంకర్ సార్ను చూసుకోవడం, మా చెల్లె బాలలక్ష్మిలో ఒక చాకలి ఐలమ్మను చూసుకోవడం నిజంగా సంతోషం. మా చెల్లె మాట్లాడుతుంటే మళ్ళీ సాకలి ఐలమ్మ వచ్చి మాట్లాడుతుందా, ఆనాటి పోరాట పటిమ మళ్ళీ కానొస్తుందా అని చెప్పి చాలా చక్కగా మాట్లాడిన చెల్లె. అదేవిధంగా మా రవిచంద్ర అన్న గారు కానీ, ఇక్కడ ప్రతాప్ రెడ్డి అన్న గారు, మీ సేవలు నిజంగా కూడా ఈ ప్రభుత్వం తప్పకుండా గుర్తిస్తుంది.
ఈ ప్రభుత్వంలో నిజంగా ఇప్పుడే మా దయాకర్ అన్న చెప్పినట్టుగా గత ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి 10 ఏళ్ళు కూడా ఈ ఉద్యమకారులను కానీ మన జాతీయ గీతం మన రాష్ట్ర గీతాన్ని కానీ అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని కానీ పెట్టలేకపోయిండు, చేయలేకపోయిండు. నిజంగా మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా కవులను కళాకారులను గుర్తించి వాళ్ళకు గుర్తింపించి వాళ్ళ పోరాట పడుపుతోటే ఇలా తెలంగాణ ఏర్పడ్డదని చెప్పి ఇలా మొన్న 9 మంది కవులు కళాకారులకు కూడా గుర్తింపించి 300 గజాల జాగిచ్చి ఒక్కొక్కరికి ₹1 కోటి ప్రోత్సాహం ఇచ్చుంటే జాగా డబ్బులు ముఖ్యం కాదు, వాళ్ళని వెలికి తీసి ఇలా తెలంగాణకు పరిచయం చేస్తున్నట్టుగా మన ముఖ్యమంత్రి చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా మన గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో కవులకు కళాకారులకు నిలయమైనటువంటి తెలంగాణను భాషా పరికరంగా అన్ని విధాల ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రభుత్వం తప్పకుండా పనిచేస్తుంది. మన కళాకారులకు పెద్దపీట వేసుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఏదైతే తెలంగాణ కోసం పోరాడినటువంటి ఉద్యమకారులు కానీ మన కవులను కళాకారులను తప్పకుండా గౌరవించుకున్నప్పుడే ఈ తెలంగాణకు అర్థం ఉంటుంది. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వంలో అన్ని విధాల కవులకు కళాకారులకు ఉద్యమకారులకు పెద్దపీట వేసి నిజంగా రాజకీయంగా కూడా ఇప్పుడే మా దయాకర్ అన్నట్టుగా నేను రాజకీయాలకు రాననుకున్నాను, కానీ మీ వల్ల కొంతమంది ఇలా రాజకీయంలో ఇలా పదవులు పొందిన వాళ్ళు తెలంగాణను మర్చిపోయారు, తెలంగాణ ఉద్యమకారులను మర్చిపోయారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరి వల్ల తెలంగాణ సిద్ధించింది, ఇవాళ ఎవరి వల్ల కవులు కళాకారులు గుర్తింపు వచ్చిందనే గుర్తింపుతోటి ముందుకు తీసుకుపోతుండు. దానికి నిదర్శనం పెద్దలు యుద్ధ నౌక గద్దర్ గారి పేరు మీద కూడా అవార్డులు ఇవ్వడం చాలా సంతోషం. దానికి ఎంపికైనటువంటి మా రవిచంద్రన్న గారు ప్రత్యేకంగా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి సమావేశాల ద్వారానే ఉద్యమకారులను కవులను కళాకారులను గుర్తింపు చేసుకుని వాళ్ళ గౌరవ ప్రతిష్టలను పెంచే అవకాశం ఇలాంటి సమావేశాలు దొరుకుతుంది. కాబట్టి మరొక్కసారి నేను చిన్నోన్నైనా నా ద్వారా ఈ అవార్డులు తీసుకున్న మా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు వేస్తూ జై హింద్.